రాజ్యాంగం ఏ విధంగా వచ్చింది, మనం భవిష్యత్తులో ముందుకెలా వెళ్ళాలి అన్నీ చెప్పినారు. కానీ చాలా మంది జాబ్ ఎట్లా కొట్టాలి, మీరు ఎట్లా మంచిగా ఉండాలి, మీరు ఏ విధంగా ఉండాలని చెప్తున్నారు. కానీ వ్యవస్థ మంచిగా ఉండాలి. ఒక గ్రామము, ఒక మండలము నీ చేతనే అభివృద్ధి పదంలో నడవాలని ఎవరు చెప్పడం లేదు. అది కొంచెం బాధేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇల్లే కాదు, వాళ్ళ కుటుంబమే కాదు, ఊరు బాగుండాలి, మన పల్లె బాగుండాలి, మన మండలం బాగుండాలి, మన నియోజకవర్గం బాగుండాలి, మన పార్లమెంటు బాగుండాలనే ఆలోచన విధానం, దృక్పథం రావాలి. ఆ దృక్పథం రావాలంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ కొడుతున్నావు, లేకపోతే ఓ లక్షల రూపాయలు సిఏ చదివి నువ్వు కంప్యూటర్ ఎగ్జామ్ పాస్ ఏదో ఐటీ కంపెనీలో చేస్తున్నావు, నీ ఊరు బాగుపడదు. ప్రతి ఒక్కరు రాజకీయ చైతన్యం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఇవాళ నువ్వు సర్పంచ్ అయితే నీ బాడ బాగైంది, ఈరోజు ఈ పాఠశాల బాగైంది. ఇంకా కొంచెం ముందు స్టెప్ వేస్తే జడ్పీటీసీ అయితే ఈ మండలం మొత్తం నువ్వేం చేయాలనుకున్నా నువ్వు ఫండ్స్ తీసుకురావచ్చు. ఇంకా కొంచెం ముందేస్తే ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇదే తుంగతుర్తిలో వెంపటి గ్రామంలో ఈ పాఠశాలను నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్ చేయాల్సిన అవసరం చిటికలో అయిపోతుంది. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఈరోజు ఉన్నత చదువులు చదివి ఎందుకు రాజకీయాలకు వస్తున్నారు? వాళ్ళకి ఏమైనా పని పడలేకనా? ప్రతి ఒక్కరు రాజకీయాల వైపు ఎందుకు చూస్తున్నారు? నా కుటుంబం బాగుపడింది, ఇప్పుడు నేను చేయాల్సింది నా నియోజకవర్గం, ఎంతో మంది అణగారిన వర్గాలకు మీరు మేలు చేయాలనే ఆలోచన దృక్పథం ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఈరోజు చాలా మంది విద్యార్థులు పక్కలో పడుతున్నారు చదవకుండా. మేము ఒకటే చెప్తున్నాం, డిగ్రీలు చదివి పీజీలు చేసి అక్కడ అశోక్ నగర్ చుట్టూ, దిల్సుఖ్ నగర్ చుట్టూ రోడ్ల మీద తిరుగుతున్నారు. కనీసం తినడానికి అన్నం లేక 5 రూపాయల క్యాంటీన్ లో అన్నం తిని కోచింగ్ తీసుకున్నా కూడా రాని పరిస్థితి ఉంది ఈ జాబ్ పర్పస్ లో. ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో 2 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్, 5 సంవత్సరాలకు 2-3 నోటిఫికేషన్లు వస్తున్నాయి. 5 సంవత్సరాలకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అదే రాజకీయ నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ ఏ కాన్స్టిట్యూన్సీ ఏదో నీకు తెలుసు, ఏ పార్లమెంట్ ఏదో తెలుసు, ఏ వార్డు మెంబర్ ఎక్కడో తెలుసు, ఏ సర్పంచ్ ఎక్కడో తెలుసు. నీ వాడ మీ గ్రామంలో ఉండే ప్రజలే, మీ ప్రజలను నువ్వు మెప్పించుకుంటే నువ్వు సర్పంచ్ అవుతావు. వార్డు నెంబర్లో మినిమం అంటే 200 మంది ఉంటారు. 200 మందిలో నువ్వు 120 మందిని మెప్పించుకుంటే నువ్వు వార్డు నెంబర్ అవుతావు. ఇంకా కొంచెం ముందుకేసి మహా అయితే 3000 ఓట్లు ఉంటాయి. 3000 ఓట్లలో నువ్వు 1500 ఓట్లను నువ్వు మెప్పించుకుంటే ఇవాళ నువ్వు సర్పంచ్ అవుతావు. అది నీ చేతుల్లో ఉంది. 5 సంవత్సరాలకు ఒకే నోటిఫికేషన్ వస్తుంది. ఆ డేట్ కూడా నీకు తెలుస్తుంది. ఇదే నీకు ఉద్యోగ నోటిఫికేషన్. నీకు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు, ఏ బుక్ నుంచి ఇస్తాడో తెలియదు, ఏ కరెంట్ అఫైర్ నుంచి ఇస్తాడో తెలియదు, ఏ 5 సంవత్సరాల తర్వాత ఏ కరెంట్ అఫైర్ అడుగుతాడో కూడా నీకు తెలియదు. ఒక్కోసారి మీరు కూడా ఈ వైపు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి రాజకీయం చేయాలనే ఒక దృక్పథం, పట్టుదల మీలో ఉండాలంటే ఆషామాషి కాదు. చాలా మంది రోడ్ల మీద తిరగడం, ఈ ప్రేమలు ఇలాంటి అనేది లైఫ్ లో కామన్. 10th క్లాసులో, ఇంటర్లో, పీజీలో అన్ని సర్వసాధారణం, లైఫ్ లో ఏదో పాటు. అలాంటి విషయాలకు వెళ్లకుండా మీరు ఈ గవర్నమెంట్ జాబ్లకు ప్రిపేర్ అవుతూనే ఎవరైనా అవకాశం ఉంటే రాజకీయాల్లోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజకీయాల్లోకి రావాలంటే ఆషామాషి కాదు, కొన్ని ఓడిపోవాలి. ఎందుకు రాజకీయాల్లోకి రావాలంటే అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళకి ఎవరు లేరు. ఎవరికి వాళ్ళ ఇల్లు బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళ పాలన బాగుండాలని చూస్తున్నారు తప్ప ఒక అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించడానికి మనుషులు కలవలేదు. అన్యాయం విచ్చలవిడిగా ఆగమవుతున్నది. అలాంటప్పుడు విద్యార్థుల దశ నుండే మీరు పొలిటికల్ లీడర్లై ప్రతి ఒక్కరికి న్యాయం జరగడంలో మీరు కూడా మీ భాగస్వామ్యం ఉంచాల్సిందిగా కోరుకుంటూ, ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలకైతేనేంటి, విద్యార్థులకైతేనేది, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు, ప్రతి ఒక్కరికి
అలాగే వీళ్ళకి ఏదో ప్రిపేర్ అయ్యి వస్తారు, వచ్చి వీళ్ళ ఏం చెప్పాలనుకుంటారు అంతా మామూలుగా వరుతారు తప్ప వీళ్ళ వల్ల మాకేం లేదు, మాకు ఆకలి అవుతుంది, వీళ్ళు ఒకటే గంటలు చెప్తారు, వీళ్ళకి ఏం పని లేదా అనుకునే వాళ్ళని కొంతమంది అనుకుంటవచ్చు. సారీ, మిమ్మల్ని ఏమంటారు ఆకలి అవుతున్నా కూడా ఇంత ఇబ్బంది పెడుతున్నందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్.